హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 26వ భాగాన్ని వినేద్దాం. నేను వెళ్ళేసరికి డాడీ ఎవరితోనో కాల్లో మాట్లాడుతున్నారు. మళ్ళీ వద్దామని వెనక్కి తిరిగి వెళ్దామనుకునే లోపు నాకు బృంద అనే పేరు వినిపించింది. దేవ్ లవ్ చేస్తున్న బృంద, ఈ బృంద ఒక్కరా కాదా అని తెలుసుకుందామని అక్కడే ఉన్నాను. తనే అని కన్ఫర్మ్ అయింది. కానీ డాడీకి తనతో ఏం పని అని ఆలోచిస్తూ ఒకసారి డాడీ సీక్రెట్ లాకర్ చూద్దామని ఫిక్స్ అయ్యాను. డాడీ బయటికి వెళ్ళగానే నేను వెళ్ళి లాకర్ ఓపెన్ చేశా. అందులో ఉన్నవి చూసి నా కళ్ళని నేనే నమ్మలేకపోయా. అన్నీ చూసి నాకు ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. నీ ఫోన్కి ట్రై చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. అందుకే దేవ్కి చెప్దామని ఫిక్స్ అయి తనని కలిసి మొత్తం చెప్పాను. కానీ తను నేను చెప్పేదానికి ఒప్పుకోలేదు. మన గురించి ఆలోచించాడు. నేను ఎంత చెప్తున్నా వినకుండా ఇంకా ఈ విషయం వదిలేయమని తనే చూసుకుంటానని చెప్పి వెళ్ళాడు. అది ఆ వీడియోలో ఉండాల్సింది. ఎవరో ఎడిట్ చేసి వాయిస్ మార్చారు. దేవ్ వెళ్ళాక నేను చాలాసేపు ఆలోచించాను. మన వల్ల తనకి అన్యాయం జరిగినా కూడా మనం ఇబ్బందులు పడతామని మన గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే నేనే ఈ విషయం బయట పెడదామనుకుని ఫిక్స్ అయి ఇంటికి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి నాన్న మావయ్య అక్కడున్నారు. నేను వాళ్ళని చూసి కోపంగా పక్కకి తిరిగేసరికి రౌడీలు ఉన్నారు. ఏమ్మా, నీకెందుకు చెప్పు ఇవన్నీ? నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాను కదా. మంచిగా జల్సాగా ఎంజాయ్ చేయలేక లేనిపోని తలనొప్పులు అన్నీ నెత్తిన పెట్టుకుంటావు ఎందుకు అన్నాడు మోహన్. ఛీ, అసలు మీరు మనుషులేనా? ఇంత చేసిన తర్వాత కూడా మీలో ప్రత్యాక్షేపం కొంచెం కూడా కనిపించట్లేదు. నేను మిమ్మల్ని వదలను అని పక్కకు తిరిగేసరికి రౌడీల్లో ఒకడు బానుని కర్రతో కొట్టాడు తల మీద. రక్తం కారుతుంటే అక్కడే పడిపోయింది బాను. రే, కొంచెం చిన్నగా కొట్రా, అసలే నా బంగారు తల్లి అన్నాడు మోహన్ మెల్లగా మాటలు కూడగలుపుకొని. ఛీ, కన్న కూతుర్ని కూడా అని చెప్తూ మధ్యలోనే స్లో కోల్పోయింది బాను. రే, మీ అడ్డాకి తీసుకెళ్ళి ఇదిగో ఇవి ఇవ్వండి అని ఒక కవర్ ఇచ్చి, ఇవి ఇచ్చాక ట్రైన్ కింద పడేయండి అన్నాడు మోహన్. బాడీ అంతా నుజ్జు నుజ్జైన తర్వాత జాగ్రత్తగా శవాన్ని తీసుకుని మా ఇంటికి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత బానుని వాళ్ళు తీసుకెళ్ళడం, రాజేష్ కాపాడడం ఇది జరిగింది. అంతా విన్న దేవదన్ కోపంగా, అసలు ఏం చేశారు వాళ్ళు? నీకేం నిజం తెలిసింది అని ఇలా చేశారు? అక్కడే ఉన్న మీరా వాళ్ళని చూసి ఇప్పుడు వద్దు అన్నట్టు దేవ్ సైగ చేయగానే బాను, అదంతా పెద్ద కథలే బావా అంది. సరే, నువ్వు ఇప్పుడేగా లేచింది అని రాజ్, మీరా మీ ఇద్దరు వెళ్ళి అందరికీ తినడానికి బానుకి క్లోత్స్ తీసుకురండి అని వాళ్ళని పంపాక బాను మొత్తం చెప్పింది దేవ్దనికి. అలానే బాను కూడా చెప్పారు. అంతా విన్న తర్వాత దేవ్దన్, ఐఆమ్ సారీ దేవ్, నిజం తెలుసుకోకుండా నిన్ను తప్పుగా అనుకొని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను అన్నాడు. మనలో మనకేంటి అని దేవ్ నవ్వేసరికి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా మీరా, రాజులు ఫుడ్, బానుకి బట్టలు తీసుకొచ్చారు. బాను అక్కడే రూమ్లో ఫ్రెష్ అయ్యి రాగానే అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసారు. తిన్నాక బానుని కొన్ని రోజులు ఇక్కడే ఉంచితే బెటర్, మళ్ళీ వాళ్ళకి బాను బ్రతికే ఉందని తెలిస్తే తనకి డేంజర్ అన్నాడు దేవ్. అది కరెక్టే, కానీ ఇక్కడ కాదు, తను చేయాల్సిన పని ఒకటి ఉంది, సో మేము అక్కడే ఉంటాం అన్నాడు దేవదన్. దేవ్కి అర్థమైంది అది ఏం పను. కానీ ఇదంతా ఎందుకు? ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది, మళ్ళీ ఈ ప్రాబ్లంలో తనని ఇన్వాల్వ్ చేయడం అవసరమా అన్నాడు. తన గురించి కూడా రాజేష్ ఇలానే ఆలోచించి నాకు అవసరమా అని అనుకున్నా. తన గురించి తెలిసిన తర్వాత కూడా నేను నీకు చేసిన దానికి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఉండి కూడా తనని సేవ్ చేశావు. అలా కాక నాకు అవసరమా అనుకుని ఉంటే నా ప్రాణం నాకు దక్కేదా? ఇది మాత్రం అవసరం కాకుండా పోతుందా అన్నాడు దేవదన్. మీరు అస్సలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంది మీరా. అదే, ఇప్పుడు బానుని బయటికి ఎందుకు తీసుకెళ్ళడం అంటున్నాను, తను వినట్లేదు అన్నాడు దేవ్. నాకు అర్థమైంది బావా, పద వెళ్దాం అంది బాను. ఎందుకు బాను, బయట నీకు డేంజర్, ఇక్కడే ఉండు అంది మీరా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా ప్రాణాన్ని మళ్ళీ నాకు ఇచ్చారు అండ్ ఈ బానుతో అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవదన్. వెళ్ళిన తర్వాత దేవదన్, బాను ఇద్దరు పనిలో పడ్డారు. జగత్ తనకు కావాల్సిన వాటిని గ్యాదర్ చేసే పనిలో పడ్డాడు. డేస్ అలా పాస్ అవుతున్నాయి. బృంద దేవుని సరదాగా ఏడిపించడం, దేవ్ టెంప్ట్ అవ్వడం, మీరా రాజేష్ల అల్లరితో గడిచిపోతున్నాయి రోజులు. వాళ్ళు మాల్దీవ్స్ వెళ్లే రోజు రానే వచ్చింది. పాపం ఎంతో సరదాగా ఎంజాయ్ చేద్దామని బయలుదేరారు. కానీ వచ్చేటప్పుడు ఆ ఆనందం వారిలో ఉండదని తెలుసుకోలేకపోయారు. ఎంతో సంతోషంగా ఉంది బృంద. ఈ ట్రిప్ పూర్తయ్యేలోపు వేరుగా ఉన్న వారు ఇరువురు ఒకటవుతారు. బృందాగా ఉన్న తను బృంద్వేవ్గా మారుతుంది అన్న సంతోషంలో ఉంది. తన ఫేస్లో హ్యాపీనెస్ క్లియర్గా తెలుస్తుంది దేవికి, కానీ రీజన్ తెలీదు. అలానే బృంద ఆనందాన్ని చూస్తూ
తను కూడా ఆనందపడుతున్నాడు. ఆ ఆనందంలోనే మాల్దీవ్స్ చేరుకున్నారంతా. నీటి మధ్యలో చెక్కలతో ఉన్న ఇల్లు. బృంద, మీరాలకి వాటర్ అంటే భయం, కానీ ఆ ప్లేస్ వాళ్ళకి బాగా నచ్చింది. ఆ నీటి మధ్యలో నడుస్తుంటే భయంతో తెలియకుండానే వారి వారి ధైర్యాల్ని బృంద, దేవుని, మీరా, రాజేష్ని పట్టుకుని నడుస్తున్నారు. వీళ్ళ భయం అర్థం చేసుకుని వీళ్ళని పట్టుకుని ధైర్యం ఇస్తూ నడుస్తున్నారు వాళ్ళు కూడా. అలా వాళ్ళు ఉండే ఇళ్ళ దగ్గరికి చేరుకుని బృంద, దేవ్ ఒక దాంట్లో, రాజేష్, భార్గవ్, రాజ్ ఒక దాంట్లో, మీరా, మానస, మీను ఒక దాంట్లో, కుమార్, లల్లి ఒక దాంట్లో సెటిల్ అయ్యారు. ఫ్రెష్ అయ్యి వచ్చి తినడానికి బయటకు వచ్చారంతా. అందరూ తిన్నాక సరదాగా కబుర్లు చెప్పుకుని బాయ్స్ ఆ వాటర్లో స్విమ్ చేస్తుంటే గర్ల్స్ పైన కూర్చుని వాళ్ళని చూస్తున్నారు. బృంద పక్కకెళ్ళి అక్కడే ఉన్న మేనేజర్తో ఏదో మాట్లాడి నవ్వుతూ గర్ల్స్ కూర్చున్న దగ్గరకు వచ్చింది. బృందాన్ని గమనించిన మీరా, ఏంటి మా సోదరి గారు ఏదో సీక్రెట్గా చేస్తున్నారు, మా బావగారికి సర్ప్రైజా అంది. బృంద సిగ్గుపడుతూ అంది. అరే సిగ్గే అని బృందాన్ని ఆట పట్టిస్తూ, బృంద నీకొక విషయం చెప్పాలి, ఇది వాడు చెప్తేనే బాగుంటుంది అది అంది మీరా. ఇప్పుడు నేనేం వినాలి అనుకోవట్లేదు. ఈ రోజుతో మా మధ్య ఉన్న దూరాన్ని శాశ్వతంగా చెరిపేసి ఆ ప్లేస్లో కేవలం మా ప్రేమని మాత్రమే ఉంచుతాం అంది బృంద. మీరా బృందాన్ని హక్ చేసుకుని, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంది. బృంద కూడా మీరాని హక్ చేసుకుని, నైట్ వరకు తన రూమ్కి రాకుండా చూడాలి అంది. మే హోనానా, నువ్వు వెళ్ళి నీ పనిలో ఉండు అని పైకి లేచి మళ్ళీ బృందా దగ్గరకు వచ్చి, మా దేవుకి శారీస్ అంటే మస్తు ఇష్టం, సో నువ్వు శారీ కట్టుకో ఇంకా అంటూ ఉంటే, ఇంకా ఆపవై బాబు, నా మొగుడికి ఎలా కనిపించాలో కూడా చెప్తున్నా, ఆల్రెడీ నేను అన్నీ రెడీ చేసేస్తాను అంది బృంద. అవునా, అయితే వెళ్ళి రెడీ అవ్వు, 2 days వరకు ఇద్దరు బయటికి రావడానికి లేదు, అన్నీ లోపలే అంది మీరా. హే చి ఆపు, నీ కలర్ ఎక్కువైపోతుంది అని కొట్టడానికి చేయి లేపగాని అక్కడి నుంచి తుర్రుమంది మీరా. బృందా నవ్వుకుంటూ అక్కడి నుంచి అరేంజ్మెంట్స్ చేయడానికి వెళ్ళింది. ఈ ట్రిప్ గురించి తెలుసుకున్న జగత్ ఎలాగైనా అక్కడే బృందాని, దేవుని దూరం చేసి బృందాన్ని దక్కించుకోవాలని తను కూడా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని విడగొట్టి ప్రూఫ్స్తో ఇటు బృంద అన్ని అరేంజ్మెంట్స్ చేసి తను కూడా రెడీ అవడానికి వెళ్ళింది. మీరాకి చెప్పడంతో తను ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా బృంద ఏదంటే ఏదో ఒకటి చెప్పి అందరినీ అక్కడే ఉంచేసింది. మీరా హడావిడి, పొద్దున్నుంచి బృంద ఉన్న తీరు అన్నీ తలుచుకుని దేవుకి ఎందుకో అనుమానంగానే ఉంది, కానీ ఏం జరుగుతుందో అని వెయిట్ చేస్తున్నాడు. ఇటు జగత్ బృందా వాళ్ళు ఉండే ప్లేస్కి వచ్చి బృందా గురించి డీటెయిల్స్ కనుక్కొని దేవ్ వాళ్ళంతా బయట ఇవ్వడం చూసి బృందా కోసం చూస్తాడు. అది గమనించిన అక్కడ మేనేజర్, సార్ ఒక మేడం రూమ్లో ఉన్నారు అని బృందా చేయించిన అరేంజ్మెంట్స్ గురించి చెప్పాడు. అతను ఏదైనా ఇస్తారని ఆశపడి మ్యాటర్ లీక్ చేసేస్తాడు, కానీ అతను చెప్పిన దాన్ని బట్టి బృందా దేవ్కి సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. వాళ్ళ ఫస్ట్ నైట్ అని అర్థమైన జగత్ కోపంతో ఆ మేనేజర్ని షూట్ చేసేస్తాడు. గన్ని సైలెన్సర్ పెట్టాడు, అందుకే బుల్లెట్ సౌండ్ దేవ్ వాళ్ళకి వినిపించలేదు. ఎవరు చేసిన పనికి వాళ్ళు అనుభవిస్తారన్నట్టు మేనేజర్ కక్కుర్తిపడ్డాడు. జగత్ చేతిలో చచ్చాడు. జగత్ కోపంగా బృందా ఉండే రూమ్కి వెళ్ళాడు. బృందా రెడీ అయి మీరాకి డన్ అని మెసేజ్ పెడదామనుకునే లోపు అక్కడ ఏదో ఉండడం చూసి దాన్ని ఓపెన్ చేసి చూసింది. అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా జగత్ ఉన్నాడు. కోపంగా నువ్వేంటి ఇక్కడ అంది బృంద. సారీ బృంద, ఆ రోజు అలా మాట్లాడి ఉండాల్సిందే కాదు అన్నాడు జగత్. అది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా, ఇక దయచేయి అంది బృంద. అది మాత్రమే కాదు బృంద, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అన్నాడు. నేనేం వినాలి అనుకోవట్లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని డోర్ క్లోజ్ చేయబోతే జగత్, బృంద ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ అన్నాడు. ఆ మాటతో డోర్ క్లోజ్ చేసేదల్లా ఆపేసి, మన ఫ్యామిలీయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజాలు బృంద, మనమంతా ఒకటే కుటుంబం, ఇంకా చెప్పాలంటే నువ్వు నా మేనమామ కూతురివి. బృంద షాక్, ఏం మాట్లాడుతున్నావు? అవును ఇదే నిజం, నీకు తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ముందు నీకు చూపించాల్సిన వ్యక్తి అని నాన్న అని పిలిచాడు. ఒక అతను జగత్ పక్కన నుంచి వచ్చాడు. మా నాన్న నీకు మామయ్య అవుతాడు, మీ మేనత్తకి భర్త, పేరు జితేంద్ర రెడ్డి. బృందాకి అయోమయంగా ఉంది తన ఫేస్ చూసి. నీ కన్ఫ్యూషన్ నాకు అర్థమైంది బృంద, క్లియర్గా చెప్తాను విను. నీకు మొన్న జాతరకి రాయలసీమ వెళ్ళినప్పుడే తెలిసింది కదా రాజారెడ్డి గారి మనవడు దేవ్ అని. బృంద అవును అంటూ తలూపింది. అప్పుడు మీ అమ్మ నాన్న అక్కడికి వచ్చారు. రాజారెడ్డి గారు నీతో ఏమన్నారు? మీ అమ్మని నా తమ్ముడు కూతురని, మీ నాన్నని నా చెల్లెలు కొడుకని అన్నారుగా. అవును. ఆయన చెల్లెలు అంటే రాగిని, మీ నానమ్మ, మీ నాన్నకి కన్న తల్లి. ఆమె భర్త కేశవరెడ్డి గారు. వాళ్ళకి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. నాగిరెడ్డి షబిత వాళ్ళకి దేవ్ వాళ్ళ మేనత్త.
సురేష్ రెడ్డి రజని మీ అమ్మా నాన్న, మోహన్ రెడ్డి రజిత, చిన్నమ్మ చిన్నత్త, ఇకపోతే వారి ఒక్కగానొక్క కూతురు మీనాక్షి, జితేంద్రారెడ్డి మా అమ్మా నాన్న. నీకు మేనత్త మేనమామ. బృందాకి అంత అయోమయంగా ఉంది. మన కుటుంబం ఇలా అవ్వడానికి నీకు మీ నానమ్మ తాతయ్య మేనత్త మేనమామ అసలు వాళ్ళు ఉన్నారు అని కూడా తెలియకపోవడానికి కారణం దేవ్ వాళ్ళ తాతయ్య రాజారెడ్డి గారు. బృందా షాక్ జగత్ని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం బృందా, నాగిరెడ్డి మామ సబిత అత్తల్ని కన్న కూతురు అల్లుడని కూడా చూడకుండా చంపేసి మీ నాన్నకి తాతయ్య మీద ద్వేషం పెంచి మన కుటుంబం దూరం అయ్యేలా చేశాడు. నువ్వు పుట్టగానే మామయ్య నిన్ను అత్తని తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. లేకుంటే నువ్వు కూడా మన కుటుంబంలోని మన వాళ్ళ మధ్య పెరిగేదానివి. కానీ అలా జరగకుండా చేసి మనల్ని దూరం చేశారు రాజారెడ్డి వాళ్ళు. జితేంద్ర బృందా దగ్గరకు వచ్చి తలనిమురుతూ, మీ తాతయ్య ప్రాణం నీకోసమే కొట్టుకుంటుందిరా, ఆయన మనవరాల్ని చూడాలని. బృందా ఏం మాట్లాడకుండా అలానే ఉంది. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి బృందా. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, అచ్చు దేవ్ లాగానే ఉంటాడు, పేరు దేవ్ధన్. దేవ్ చేసే సైడ్ బిజినెస్తో అన్నయ్యకి కూడా పార్ట్నర్షిప్ ఉంది. అందుకే తను మాకు అగైనిస్ట్గా మారిపోయాడు. మోహన్ మావయ్య కూతురు భానుని కూడా వాళ్ళే చంపేశారు. వాళ్ళ గురించి నిజాలు తెలిసాయని. నువ్వు కూడా వీళ్ళతో ఉంటే ఏదో ఒకరోజు నిన్ను కూడా మాకు కాకుండా చేస్తారు. అందుకే మాతో వచ్చే బృందా. బృందా మౌనంగా ఉండడం చూసి, అక్కడ నీ కోసం తాతయ్య జేజీ నీ మేనత్త అందరూ ఎదురు చూస్తున్నారు బృందా, ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామని. కనీసం వాళ్ళ కోసం అన్నారా అన్నాడు జగత్. జితేంద్ర దొంగ ఏడుపు నటిస్తూ, అమ్మా బృందా, నాకు మామయ్య అంటే నా తండ్రిలా అంటే కేశవరెడ్డి. ఆయన నా కళ్ళ ముందు తన మనవరాల్ని చూసుకోలేక బాధపడుతుంటే చూడలేకపోతున్నానమ్మా. ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆయన చివరి కోరిక ఒకసారి మనవరాల్ని చూసుకోవాలని. ఇక నీ ఇష్టమమ్మా. నిన్నే కావాలి అనుకుని అక్కడ 3 ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. ఇక్కడే ఉంటే వీళ్ళు ఏ క్షణానైనా నిన్ను చంపేయచ్చు. నా మాట విని మాతో వచ్చేయమ్మా. బృందాకేం అర్థం కావట్లేదు. బృందా, ఒక్కసారి నీకు పెళ్ళైందని కాకుండా ఆలోచించు. మన ప్రేమ మన కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు వచ్చేస్తే నాకు తెలుసు బృందా, భార్గవ్ తిరిగి రావడంతో నువ్వు దేవుని క్షమించేశావని. కానీ అతను చేసే దుర్మార్గాలు గుర్తు తెచ్చుకో. ఎన్నోసార్లు అత్తయ్య మామయ్య బాధపడి ఉంటారు. మీకు తెలియకుండా కుటుంబానికి దూరం అయినందుకు గుర్తు తెచ్చుకో. బృంద ఆలోచనలో పడింది. తను కూడా చూసింది చాలాసార్లు వాళ్ళ అమ్మ నాన్న బాధపడడం. ఏంటి బృందా ఇంకా మెసేజ్ చేయలేదు అని చూసి మీరా చూద్దామని రూమ్ దగ్గరకు వచ్చింది. వెనకే అందరూ వచ్చారు. అక్కడ జగత్ వాళ్ళని చూసి అందరూ కోపంగా, మీరేంటి ఇక్కడ అన్నారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నాడు భార్గవ్. అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు జగత్. ఏయ్, ఎవరు నీకు బావా, నోర్ముయ్ అని బృందా దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇది, వాళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి అన్నాడు భార్గవ్. ఇంకా వీళ్ళతో మాటలేంట్రా, బయటికి తోసేయక అని జగత్ దగ్గరికి వెళ్ళబోతుంటాడు రాజ్. స్టాప్ స్టాప్ దేర్, డోంట్ యు డేర్ టు టచ్ హిమ్ అంది బృందా. బృందా మాటలతో అందరూ షాక్ అయి అలానే చూస్తుంటే జగత్ జితేంద్ర మాత్రం వాళ్ళ ప్లాన్ సక్సెస్ అని కన్నింగా నవ్వుకుంటున్నారు. బృందా ఏమంటున్నావురా, వాళ్ళు మనకి అన్నాడు భార్గవ్. బృందా, బంధువులు, అతను మన మేనత్త భర్త, ఇంకా జగత్ మనకి బావ, మన రక్త సంబంధికులు వాళ్ళు. నేను తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను శాశ్వతంగా. మీరు అని భార్గవ్ మీరా వైపు వస్తారా అని అడిగింది. ఏం మాట్లాడుతున్నావు బృందా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అన్నాడు భార్గవ్. నేను వెళ్తున్నాను, మీరు వస్తారా లేదా అంది బృందా. మేమెక్కడికి రాము అన్నారు భార్గవ్ మీరాలు. సరే నేను వెళ్తున్నాను అని జగత్ 1 మినిట్ నా మొబైల్ తెచ్చుకుంటా అని రూమ్లోకి వెళ్ళింది బృందా. బయట ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు బృందా ఎందుకు ఇలా చేస్తుందో. దేవ్ అయితే అసలు ఈ లోకంలో లేడు. బృందా తన్ని వదిలి వెళ్ళిపోతుందని అనుకుంటేనే ప్రాణం పోతున్నట్టుంది. బృందా బయటికి రాగానే మీరా తన దగ్గరికి వెళ్ళి తనని ఆపుతూ ఉంది. బృందా, నువ్వు ఈరోజు ఏమనుకున్నావు, ఏం చేస్తున్నావు, దేవ్ లేకుండా నువ్వు ఉండగలవా అని ఇంకా ఏదో అనేలాక. మీకు ఎవరికి కుటుంబం కానీ తాతయ్య ఆరోగ్యం గురించి కానీ అవసరం లేకపోవచ్చు, కానీ నాకు నా కుటుంబం కావాలి అని దేవ్ వైపు చూసి పద జగత్ అని వాళ్ళతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవ్ వెళ్తున్న బృందాన్ని చూస్తున్నాడు. భార్గవ్ దేవ్ దగ్గరకు వచ్చి, రే, ఇప్పుడన్నా బృందాకి నిజం చెప్పరా ఆ జగత్ గురించి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే తన నీకెప్పటికీ దక్కదురా. అందరూ దేవ్తో బృందాన్ని ఆపమని చెప్తున్నా దేవ్ వినే స్టేజ్లో లేడు. బృందా రూపం కనుమరి అయ్యే వరకు చూసి తర్వాత రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అందరూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళిన దేవ్కి ఆ డెకరేషన్ చూసి పొద్దున్నుంచి బృందా ఎందుకు అలా ఉందో అర్థమైంది. బాధగా అక్కడే బెడ్ కానుకుని కిందకొచ్చున్నాడు. తనకేం అర్థం కావట్లేదు. బృందా తనని వదిలి వెళ్ళిపోయింది. ఇక తన దగ్గరికి రాదు అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు. అలానే శూన్యంలోకి చూస్తూ ఆ రాత్రి గడిపేశాడు.
నెక్స్ట్ డే అందరూ డోర్ కొట్టడంతో తేరుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. దేవుని చూసిన అందరికీ అర్థమైంది తను నిద్రపోలేదని, బాధపడుతున్నాడని. ఇంకా ఇక్కడ ఉండలేక ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. దేవ్ జరిగిన విషయం చెప్పారు. అందుకే తను బృందాతో అన్నాడు, నీ భర్త దేవ్ చాలా మంచివాడని. వెళ్తుంటే అంటే ముందు పాటలో జగత్ వాళ్ళు వెళ్తుంటే ఎదురొచ్చి బృందాతో అంటాడు కదా, అతనే దేవదన్. పాస్ట్లో దేవ్, రాజ్, జగత్కి జలక్కిద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని చూసి కూడా నార్మల్గానే మాట్లాడతాడు జగత్. చూడ్డానికి దేవదన్లా ఉన్నా ఆశ్చర్యపోలేదు. కారణం భాను చనిపోయిందనుకున్నప్పుడు దేవ్ చూడ్డానికి వస్తే దేవదన్ అడ్డుకుంటాడు. అప్పుడు జగత్ అక్కడే ఉన్నాడు. అందుకే దేవుని చూసి షాక్ అవ్వలేదు. జగత్ ఇన్ని రోజులు వేసిన చెత్త ప్లాన్ ఇదే. బృందాన్ని ఫ్యామిలీ పరంగా లాక్ చేసి దక్కించుకోవాలని. ప్రెజెంట్ ఇలా ఆలోచనలో ఉన్న బృంద జగత్ కదపగానే కళ్ళు తెరిచి హా అంది. ఇల్లొచ్చింది అన్నాడు అని దిగి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.